ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏం తప్పు చేశానయ్యా? ఏం పాపం చేశాను? ఎవరికి ఏం అన్యాయం చేశాను చెప్పు. గత జన్మ పాపాల మూట అని చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. నిజంగా ఇదంతా గత జన్మ పాపమే అయితే ఆ పాపాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పడి నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డ లాంటి పల్లవి ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? చిన్నతనంలోనే కళ్ళు తెరవక ముందే నా కడుపున పుట్టిన బిడ్డని నాకు లేకుండా దూరం చేశావు. అప్పటి నుంచి పోగొట్టుకున్న ఆ బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎదురు చూస్తూ 20 సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూనే ఉన్నాను. తనని నా దగ్గరికి చేర్చలేదు. అయినా ఏ రోజు నిన్ను నిందించలేదు. దొరుకుతుంది, నువ్వు కాపాడుతావన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ సమయంలో పల్లవి నా దగ్గరకు వచ్చింది. ఎందుకో తెలీదు, తనని చూస్తే నా బిడ్డే అనిపించింది. చిన్నప్పుడు తప్పిపోయిన నా కూతుర్ని తనలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఈరోజు దాని పెళ్లి. ఆడపిల్లని కన్నా ఏ అచ్చట ముచ్చట తీర్చుకొని నాకు ఈ పల్లవికి కన్యాదానం చేసే అదృష్టం నువ్వే నాకు ఇచ్చావని ఆనందపడ్డాను. ఈ చేతులతోనే కాళ్ళు కడిగి తనకి కన్యాదానం చేశాను. కానీ మరుక్షణమే తన ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఎందుకు? గుళ్ళో రాయిలాగా ఉంటావనుకున్నాను. నిజంగానే నువ్వు రాయివా? చెప్పు, నాకు సమాధానం కావాలి. చెప్పు. గుండమ్మ, ఆగు గుండమ్మ, నేను చెప్పేది విను. గుండమ్మ, గుండమ్మ ఆగు. గుండమ్మ ఆగు. గుండమ్మ, ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నానండి. నేను ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు లేరని గర్వంతో ఉన్నాడా దేవుడు? అందుకే నిలదీస్తున్నాను. చెప్పు స్వామి, చెప్పు. చెంబుడు నీళ్లు పోస్తేనే సంతోషపడిపోతాడు. శంభో శంకర అని చేతులెత్తి నమస్కారం చేస్తే పరవశించిపోయి అడిగిన వరాలన్నీ ఇస్తాడు ఈశ్వరుడు అంటారు. అది నిజమా అబద్ధమా? నేనేమి గొంతమ్మ కోరికలు కోరును. నా బిడ్డని బ్రతికించు, దానికి ప్రాణ భిక్ష పెట్టు. లయకారకుడివి, అందరినీ నీలో కలిపేసుకుంటావని ఒక పేరు కదా నీకు. ప్రాణాలు తీసుకోవటమే నీ వృత్తి అయితే, అందరినీ నీలో కలిపేసుకోవడమే నీ ధర్మం అయితే, నువ్వు ప్రాణాలు తీయాలి అనుకుంటే నా ప్రాణాలు తీసుకో. బదులుగా నా కూతుర్ని బ్రతికించు. అలా జరగలేదంటే రాతిలో కూడా దేవుడు ఉంటాడన్న నమ్మకం ఈ క్షణం నుంచి నేను చంపేసుకుంటాను. అన్నిటా నీవే, అంతటా నీవే, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే నా నమ్మకాన్ని చంపుకొని ఈ క్షణమే నీకు తిలోదకాలిచ్చేస్తాను. నా కూతురిని బ్రతికిస్తావా లేదా చెప్పు. నాకు సమాధానం కావాలి. నా కూతుర్ని బ్రతికించు. లేదంటే నన్ను చంపేయ్. ఆగు గుండమ్మ, నీ మాటలు ఆ గుడిలో ఉన్న దేవుడికి ఏమి వినిపిస్తాయి? నీ కష్టం ఆయనకేం తెలుస్తుంది? పూజలు చేస్తూ సమయానికి నైవేద్యాలు పెడుతూ కాళ్ళు కదపకుండా అన్ని సేవలు చేస్తుంటే ఆ సేవలతో మత్తెక్కిపోయి మై మరిచిపోయి కూర్చున్నాడు ఆయన. డాక్టర్ గారు చెప్పారు కదా, తను బ్రతికే అవకాశం దాదాపు లేదని. లేదంటే ఇంతకాలం ఆయనే దిక్కు అని నమ్ముకున్నాను కదా,
ఆ నమ్మకానికి విలువ ఉందో లేదో ఈ రోజు తేలిపోవాలి. లోపల ఉన్న ఆ రాతి విగ్రహానికి నిజంగా మహిమ ఉందో లేదో, మనసు అనేది ఉందో లేదో ఈ క్షణమే తేలిపోవాలి. అమ్మా అమ్మా ఒక్క నిమిషం అమ్మా, శాంతించమ్మా శాంతించమ్మా. శివాలయంలోకి వచ్చి శివనింద చేస్తున్నావు, తప్పనిపించట్లేదా? నిత్యం పూజించే నేను గుడికొచ్చి ఆయన ఒక్క మాట అంటే తప్పు అంటున్నారే. అవతల నా బిడ్డ ప్రాణాలు పట్టుకుపోవడానికి సిద్ధపడ్డారాయన, అది తప్పు కాదా? మీ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందా? అవును పంతులు గారు, ఈరోజు తన పెళ్లి పచ్చని పందిట్లో మాంగళ్యం తన మెడలో పడగానే ఒక దుర్మార్గుడు తన్ని చంపాలని చూశాడు. కన్నుతో కాల్చాడు. ఇప్పుడు మా కూతురు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతుంది. డాక్టర్లు 90% బ్రతికే అవకాశం లేదని చేతులెత్తేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం మీద నమ్మకం లేదు. నమ్ముకున్న ఈ దేవుడన్నా చేస్తాడన్న ఆశ కూడా కనిపించట్లేదు. అధైర్య పడకండమ్మా. నమ్మిన వాడిని నట్టేట ముంచేవాడు కాదు ఆ శివయ్య. ప్రకృతిని ప్రతి క్షణం మూడో కంటితో కాపాడేవాడే ఆ దేవుడు. ఆయన ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ బ్రతుకుతుంది. చెప్పండి పంతులు గారు, ఏం చేయమంటారో చెప్పండి. నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. మీ బిడ్డ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం కోసం మృత్యుంజయ హోమం జరిపించాలమ్మా. కఠిన దీక్షతో అచంచలమైన భక్తితో ఆత్మసమర్పణ చేసి ఆ శివుణ్ణి మెప్పించు. అలా చేయగా ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత ఆ బిడ్డకి చేరుతుంది. తను ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. తప్పకుండా పంతులు గారు, తప్పకుండా చేస్తాను.